వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, ఈవీఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ క్విక్ రివిజన్గా యూస్ఫుల్ వీడియో ఎస్జిటి వాళ్ళకి మరియు ఎస్ఏ వాళ్ళకి. చూడండి, ఫస్ట్ బిట్, పేంజియా చుట్టూ అన్ని వైపులా ఆవరించి ఉన్న మహాసముద్రం ఏంది? టెతిస్. కింది వాణిలో అగ్నిపర్వత పీఠభూమి ఏది? పశ్చిమ దక్కన్. ఇది టండ్రా ప్రాంతాలలో పెరిగే పొదలు రకానికి చెందిన వృక్ష సంపద ఏంటి? ఆల్డర్. అత్యధిక నీటి సాంద్రత గల రాష్ట్రం పంజాబ్. భూమిపై కాలక్రమంగా చివరగా ఆవిర్భవించినదేమిటి? మానవుడు. క్రూసేలుడు దేనికోసం జరిగాయి? పైవాటి ఆక్రమణపై, అంటే పాలస్తీనా, జెరూసలేం, బెత్లెహేంల ఆక్రమణకై క్రూసేడులు. భారతదేశం ఏ దేశంతో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకుంది? చైనా. సమాచార హక్కు చట్టం 2005 వర్తించని రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. మన దేశంలో హెక్టారుకు వరి సగటు దిగున 12.5 క్వింటాల్స్. విజయనగరం జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1979 జూన్ 1. భారతదేశానికి మధ్య భాగంలో ఏ పర్వతాలు ఉన్నాయి? వింధ్యా పర్వతాలు. అండ్ నెక్స్ట్ బిట్, భారత అన్వేషణ అనే గ్రంథాన్ని రచించిన వారు జవహర్లాల్ నెహ్రూ. పశ్చిమ చాళుక్యుల రాజధాని నగరం వాతాపి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? సచ్చిదానంద సిన్హా. గనుల త్రవ్వకం ఏ రంగానికి చెందుతుంది? ప్రాథమిక రంగం. విలువల పంపిణీని ప్రదర్శించడానికి అనువైన గ్రాఫ్ వలయ గ్రాఫ్. క్రింది వాటిలో ప్రయోగ పద్ధతి ఏది? మూలాధార పద్ధతి. కొండపల్లి నిర్మల్ చేతి పరిశ్రమ ఏ వనరు కిందికి వస్తుంది? చారిత్రక వనరు. సమస్య పరిష్కార పద్ధతిలో ముఖ్యమైన దశ సమస్యను గుర్తించడం. క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని బోధన నైపుణ్యాన్ని సూచించేది? విద్యార్థుల అభ్యసనానికి సరిపడా కృత్యాన్ని ఇవ్వడము. చూడండి, సైన్స్. ఈ క్రింది ఏ రెండు గ్రహాల మధ్య ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ కలవు? కుజుడు, బృహస్పతి. భూప్రావరణము లేదా మాంటిల్ యొక్క మందము 2900 కిలోమీటర్లు. బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల పొడవులను తెలిపేందుకు, పరమాణ వ్యాసార్థాలను తెలిపేందుకు వాడే కొలతలే మైక్రాన్, ఆంగ్స్ట్రామ్. భూమి ఆకర్షణ బలానికి వ్యతిరేకంగా పైకి ఎగురుటను ఈ క్రింది సూత్రం ద్వారా వివరించవచ్చు. బెర్నౌలీ సూత్రం. ఘన పదార్థాలలోని అణువులు కదలకుండా ఉష్ణము ఒక చోట నుండి మరొక చోటకు ప్రవహించడాన్ని ఉష్ణవాహనము అంటారు. అలా ప్రవహించకపోతే ఉష్ణం సంవహనము. వెంట్రుక లేదా బ్లేడు మొనలు వంటి వాటిపై పతనమైనప్పుడు వాటి జాబితా ఛాయలలో కొన్ని చీకటి వెలుగు పట్టికలు ఉంటాయి. వీటికి కారణం కాంతి వివర్తనం. అయస్కాంతంలో అయస్కాంతత్వం ఎక్కువగా ఉండు ప్రదేశాలు కొనల వద్ద. మేఘాలలోని గాలిపటాలను ఎగురవేసి అవి విద్యుదావేశం కలిగి ఉంటాయని నిరూపించిన శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. ధ్వనిని యాంత్రికంగా రికార్డు చేసే పద్ధతిలో వేటిని ఉపయోగిస్తారు? మైనం పలకలను. మంచును వేడి చేస్తే నీరుగా మారుట ఏ మార్పు? భౌతిక మార్పు. కాగితం పరిశ్రమలలో విరంజనకారిగా ఉపయోగించు పదార్థమే కాల్షియం సల్ఫైడ్. కృత్రిమ సిల్క్ తయారీలో ఉపయోగపడే ఆమ్లం HNO3. అగ్గిపుల్ల గీసినప్పుడు పెట్టె ప్రక్క భాగాన గల ఎర్ర భాస్వరం నుండి అగ్గిపుల్ల చివర గల ఈ క్రింది పదార్థం మండిస్తుంది. యాంటిమోనీ సల్ఫైడ్. టియర్ గ్యాస్ యొక్క ఫార్ములా Cl3CnO2. హైడ్రార్జిరం ఈ మూలకం యొక్క లాటిన్ పేరు మెర్క్యూరీ. గాలి పీడనానికి వాతావరణానికి సంబంధం తెలుపుటనే అవగాహన. టెర్రేరియం దీనిలో ఉండే జీవాలు ఉభయచరాలు.
ఈనాటి పాఠశాల పరీక్షలలో ఎక్కువగా పరిగణలోనికి తీసుకోబడుతున్న రంగం జ్ఞానాత్మక రంగం. ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి అని ఇచ్చారు. ఏంటిది? వర్గీకరణ ప్రశ్న. విజ్ఞాన విస్ఫోటనం వలన అనూహ్యముగా వచ్చిన కొత్త పరిణామాలకు కరికులం అనుగుణంగా ఉండాలి అని సూచించిన వారు కొఠారి కమిషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.